నీవు నేను ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? ఇక్కడ ఎలా నడవాలి అని కోరుకుంటున్నాడు అని అంటే, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఈ మాటలు ఎవరికి చెప్తా ఉన్నాడు అని అంటే, రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ మాటలకి ఎవరు సంబంధించినవి అని అంటే, రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసికి సంబంధించినవే. అయితే రక్షించబడినటువంటి వారు ఎలా ఉండాలి అని అంటే, ఆలోచన చేయండి, మీరు దేవుని పోలి నడుచుకోండి అని అన్నాడు. అయితే మనం పిల్లలమయ్యాం. ఎలాంటి పిల్లలమయ్యాం? ఇప్పుడు ఒక విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు కుమారుడే. మనల్ని కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. ఆయన మనం ఒకటేనా? మరి వ్యత్యాసం ఏంటో చెప్పండి. వ్యత్యాసం ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6:18 నేనే చదువుతాను. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు నేను తండ్రినయ్యుందును, మీరు నా కుమారులు కుమార్తెలయ్యుందురు అనే మాట ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనము ఒకటేనా అని అంటే కాదు. ఈ 2 మాటల్లో మీరు వ్యత్యాసాన్ని చెప్పండి. జ్యేష్ఠ కుమారుడు, ప్రథమ కుమారుడు, ఈ 2 ఒకటేనా వేరువేరా? మీకు పిల్లలు ఉన్నారా? పెళ్ళిళ్ళు చేశారా? చేస్తే మీరేం రాశారు పెళ్ళికోటలో? మీకు ఒకే పిల్లవాడు ఉన్నాడండి, మీరేం రాస్తారు? ఏకైక కుమారుడు. మీకు 3 కుమారులు ఉన్నారండి, ఏం రాస్తారు? వ్యత్యాసం ఉందా లేదా? ఒకడి గురించే మాట్లాడేది, కానీ రాతలు వేరన్నమాట కదా. ప్రభు అయినటువంటి క్రీస్తు కూడా అంతే. 3వ అధ్యాయం 16వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనకు అక్కడ ఎలా కనిపిస్తారు యేసుక్రీస్తు ప్రభువుల వారు అని అంటే, ఏకైక సుతుడిగా కనిపిస్తాడు, ఏకైక కుమారునిగా కనిపిస్తాడు. అయితే రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఆయన మనకి ఎలా కనిపిస్తాడు అంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు అనే మాట రాస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ తండ్రికి ఈ కుమారుడు ఏకైక కుమారుడిగా ఎప్పుడు దాకా ఉన్నాడో తెలుసా? ఆయన చనిపోనంత వరకు ఏకైక కుమారుడు. చనిపోయిన తర్వాత ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి అనేక మంది ఆయన రక్షించుకున్నాడో, అనేక మంది విశ్వసించారో, వారు కూడా కుమారులు కుమార్తెలుగా మారిపోయారు. అలా కుమారులుగా కుమార్తెలుగా మారిపోయిన తర్వాత ఆయన ఏమవుతాడు? అంటే జ్యేష్ఠుడు అవుతాడు. ఆయన జ్యేష్ఠుడు అవుతాడు. మనం ఏమవుతాం? నీవు నేను కనిష్ట కుమారులము కుమార్తెలము అవుతావు. అందుకని ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? నీకు, నాకు, మనందరికీ చెప్తూ ఉన్నాడు. ఏమని? మీరు దేవుని పోలి నడుచుకోండి. మీకే ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? మనకెందుకు చెప్తున్నాడు ఈ మాటలు? మీకంటే మరి నేనేదో గొప్ప అనుకుంటారు, అలా అనుకోవద్దు. మనము అని అంటున్నాను. మనకి ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? ఎందుకు అనంటే, క్రైస్తవ విశ్వాసి తప్పిపోవడానికి చాలా సులువైనటువంటి మార్గాలు ఉన్నాయి. తప్పిపోవడం చాలా సులువు. ఎవరు? విశ్వాసులే, భక్తిపరులే, ఎవరైతే ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నారో వారు తప్పిపోవడం చాలా సులువు. మారనోడు ఆలోచన చేయండి, ఎవడైతే దేవుణ్ణి అంగీకరించలేదో వాడిలో మార్పు రావడం అసమంజసం, అది అవదు. కానీ రక్షించబడినటువంటి వాడు ప్రతి చిన్న విషయానికి మారిపోతాడు. అలా మారిపోతారు కాబట్టి బాబు నేను మీకే చెప్తున్నాను, మనకి చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? మీరు మారిపోయే ఛాన్సులు ఉన్నాయి, పడిపోయే పరిస్థితులు ఉన్నాయి, దిగజారిపోయే పరిస్థితులు ఉన్నాయి, ఆత్మీయతలో పడిపోయే పరిస్థితులు ఉన్నాయి, జారిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను ఏం చెప్తున్నానో తెలుసా? మీరు దేవుని పోలి నడుచుకోండి. ఆయన పోలి నడుచుకోవాలి అనంటే, ఆయన పోలి నడుచుకోవాలంటే ఆయన ఎలాంటి వాడో నీవు నేను తెలుసుకోవాలా.
నీకు నాకు తెలుసా? ఆయన ఎలాంటి వాడో నీకు నాకు తెలియాలి కదా. నేను ఇప్పుడు ఎవరినైనా పోలి నడవాలి అని అనుకోండి, ఎవరినైనా అనుకరించాలి అని అనుకోండి, ఎవరినైనా పోలి నడవాలి అని అనుకోండి, నాకు కావాల్సింది, నాకు తెలియవలసింది ఏంటో తెలుసా? అనుకరించాలి అని అంటే ముందు ఒకడు నడవాలి, అంతేనా? నేను అనుకరించాలి అని అంటే అనుకరించేవాడు ఒకడు ఉండాలి అక్కడ. అర్థమైందా? ఇప్పుడు ఇంతకుముందు మట్టి రోడ్లు ఉండే, బాగా వర్షం వచ్చిన తర్వాత ఎవరు నడవకుండా ఉంటే అదంతా చిత్రగా ఉంటుంది. దాని తర్వాత ఒక 10 మంది అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతారు. దాని తర్వాత మనకేమొస్తుందో తెలుసా? 6 అడుగులు ఉంటాయి. అప్పుడు నడవడం చాలా సులువు. అదే ముందు నువ్వు నడవాలంటే కష్టం. అది అనుకరించడం అని అంటే. ఆయన్ని నువ్వు అనుకరించాలి అని అంటే ఆయన గురించి పూర్తిగా తెలుసుండాలి. అయితే నీకు నాకు తండ్రి గురించి ఎంత తెలుసు? తెలియాలి అని అంటే ముందు ఆయన చూడాలి కదా. అనుకరించాలి అని అంటే ఆ వ్యక్తి నీకు తెలిసి ఉండాలి, ఆ వ్యక్తి నడక నువ్వు చూసి ఉండాలి, ఆ వ్యక్తి ఎలాంటి వాడో నీకు తెలిసి ఉండాలి, ఆ వ్యక్తి ప్రవర్తన నీకు తెలిసి ఉండాలి, ఆ వ్యక్తి నడవడిక నీకు తెలిసి ఉండాలి, ఆ వ్యక్తి హావభావాలు నీకు తెలిసి ఉండాలి, ఆ వ్యక్తి ఎలాంటి అనుభవాలు గుణగణాలు కలిగినటువంటి వాడో తెలిసి ఉండాలి, ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడో తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే అనుకరిస్తారు. ఇప్పుడు చాలామంది యవనస్తులు సినిమా యాక్టర్ని అనుకరిస్తారు. వాడు నడిచే విధానం బట్టి నడుస్తారు. వాడు ఒకవేళ సగం గుండు కొట్టించుకున్నాడు అనుకోండి, మనవాళ్ళు కూడా సగం గుండు కొట్టించుకున్నారు. అని అంటే నేను వాడిని అనుకరిస్తున్నాను రా అని అంటాం. ఆడు అన్నా సరే మనం ప్రతిమడం అంటాం. అదొక మేనరిజం. అనుకరించడం అంటే అదే. అనుకరించాలి అని అంటే ముందు ఆ వ్యక్తి మీద నిశ్చితంగా మనం పరిశీలన చేయాలి, ఆ వ్యక్తి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. అయితే దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? హీరోల్ని అనుకరిస్తారు, వారి యొక్క వ్యక్తిగత విషయాలు వీడికి ఏం తెలియదు. వాడు సగం ముందు కొట్టుకుంటే వీడు సగం ముందు కొట్టించుకుంటాడు, వాడు సగం నెక్కరేసుకుంటే వీడు సగం నెక్కరేసుకుని తిరుగుతాడు. కానీ అనుకరించడం అంటే అది కాదు. సంపూర్ణంగా అతన్ని మనలోకి ఆహ్వానించడం, దాన్ని అనుకరించడం అంట. దేవుణ్ణి అనుకరించడం అని అంటే దేవుని గురించి తెలిసి ఉండాలి. ఆలోచన చేయండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనమందరం కూడా, నీవు ఎప్పుడైనా దేవుణ్ణి నీ కంటితో నువ్వు చూసావా ఆయన అనుకరించడానికి? నీ యొక్క భౌతికమైనటువంటి నేత్రాలతో నీవు ఆయన్ని చూసావా? చూడలా. లేకపోతే నీ యొక్క చెవులతో ఆయన స్వరాన్ని విన్నావా? వినలేదు. మరి నువ్వు ఏ విధంగా అనుకరిస్తావు? ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి గుణగణాలు కలిగినటువంటి వాడో, ఎలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడో, ఎలాంటి హావభావాలు కలిగినటువంటి వాడో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన దయ ఏంటో, ఆయన యొక్క కృప ఏంటో, ఆయన కనికరం ఏంటో, ఆయన జాలి ఏంటో నీకు ఎలా తెలుస్తుంది అని అంటే ఆలోచన చేయండి. మీకు ఎప్పుడైనా సరే కారు కొన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక చిన్న పరికరం కొన్నప్పుడు దానికి ఒక మాన్యువల్ ఇస్తాడు. అది ఎలా ఉపయోగించాలి, ఎలా దాన్ని ఉపయోగిస్తే మేలు అనే మాన్యువల్ ఉంటుంది. అవునా? మనం ఆయన్ని కంటితో చూడలేదు, చెవులతో వినలేదు. అదే మాట్లాడుతూ ఉన్నాడు కదా యోహాను సువార్త 1వ అధ్యాయం చివరి వచనంలో, ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. అయితే చూడనటువంటి దేవుణ్ణి ఎలా అనుకరించాలి, ఎలా అనుసరించాలి, ఆయన్ని పోలి ఎలా నడవాలి, ఆయన గుణగణాలను ఎలా తెలుసుకోవాలి, ఆయన లక్షణాలను ఎలా తెలుసుకోవాలి, ఆయన యొక్క నడవడికను నేను ఎలా తెలుసుకోవాలి, ఆయన యొక్క ప్రేమను నేను ఎలా అనుభవించాలి అని అంటే గో త్రూ దిస్. ఆయన గురించి సమస్తం దీంట్లో ఉంది. ఇది నువ్వు చదవగలిగితే ఆయన ఎలాంటి వాడు,
ఎలాంటి గుణగణాలు కలిగినటువంటి వాడు, ఎలాంటి ఆలోచన కలిగినటువంటి వాడు, ఎలాంటి హావభావాలు ఆయన కలిగి ఉన్నాడు, ఎలాంటి నడక కలిగి ఉన్నాడు, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు, ఎలాగ ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాడు, ఎలా ఆయన మనల్ని ద్వేషిస్తూ ఉన్నాడు, ఎలా మనల్ని ఆయన కనుకరిస్తూ ఉన్నాడు, ఎలా ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు, ఆయన కృప ఎలాంటిది అనే విషయాలన్నీ కూడా దీంట్లో పొందుపరుస్తాడు. నీవు దీన్ని చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని కంచకరువుగా నీకు ఉంచాడు. ఎందుకు ఉంచాడయ్యా అని అంటే దీంట్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఆయన ఎత్తి చూపిస్తాడు. ఎలా తెలుసా? ఒక తెర మీద నువ్వు సినిమా చూసి ఒక సినిమాలో ఒక హీరోని ఎలా చూస్తావో పరిశుద్ధాత్ముడు ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి నీకు హీరోగా చూపిస్తాడు. ఆలోచన చేయండి. అత్యంత బలవంతుడిని నువ్వు ఎప్పుడైనా చూసావా? అత్యంత బలం కలిగినటువంటి వాడిని, పెద్ద ఎత్తు కలిగినటువంటి వాడిని, మంచి శరీరం కలిగినటువంటి వాడిని, మంచి పౌష్టికంగా ఉన్నటువంటి వాడిని, బలము శక్తి కలిగినటువంటి వాడిని నువ్వు ఎప్పుడైనా చూసావా నీ జీవితంలో? చూడాల. కానీ నీ మనోనేత్రాలను తెరిచి చూడు. పరిశుద్ధాత్ముడు నీవు ఇది చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తే ఆయన బలవంతుడు. ఎంత బలవంతుడో ఆయన నీకు చూపిస్తాడు. ఎవరు చూపిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎంత బలవంతుడో, గొలియాతు కంటే ఆయన అత్యంత పొడవైనటువంటి వాడు, అత్యంత బలీయమైనటువంటి వాడు. ఆయన బలీయమైనటువంటి వాడని, ఆయన గొప్పవాడని, శక్తివంతుడని నీకు ఎలా తెలుస్తుంది అని అంటే పరిశుద్ధాత్మను చూపిస్తాడు. ఆయన కృప, ఆయన ప్రేమ ఎంత అద్భుతమైనటువంటిదో ఎవరు చూపిస్తారో తెలుసా? ఆయన ప్రేమ నీకు తీసుకొచ్చి నీ దగ్గర పెట్టి, ఇదయ్యా దేవుని ప్రేమ, ఇది దేవుని కృప నీ ఎడల అని పరిశుద్ధాత్ముడు నీకు నేర్పిస్తాడు, నీకు సూచిస్తాడు. అందుకని నిన్ను ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నీవు ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఆయన నన్ను ఆయన ముద్ర వేసి ఆయన నీ మీద నా మీద పనిచేస్తూ ఆయన నీకు నాకు దేవుడు ఎలాంటి వాడు, ఆయన సుగుణాలు ఏంటో చూపిస్తూ ఉన్నాడు.